సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. దేశానికే తలమానికంగా విజయవాడ అంబేద్కర్ స్మృతివనం ముస్తాబైంది. విజయవాడ స్వరాజ్ మైదాన్లోని 19 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ స్మృతివనంలో గ్రౌండ్ ఫ్లోర్లో అంబేద్కర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. అంబేద్కర్ జీవిత విశేషాలతో తయారైన ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది. అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతివనంలో ముఖ్యంగా ఏదైతే 81 అడుగుల పీఠం ఉందో అది చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. G+2 విధానంలో ఈ పీఠాన్ని నిర్మించడం జరిగింది. దీనిపైన దాదాపుగా ఒక 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని, అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రస్తుతం ఈ G+2 విధానంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్గా చెప్తారు. అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే విధంగా, ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని తీర్చిదిద్దడం జరిగింది. మనం చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా అంటే అంబేద్కర్ యొక్క జీవిత విశేషాల్లో ప్రధానమైన ఘట్టాలు అంటే ఆయన విద్యాభ్యాసం చేయడం దగ్గర నుంచి ఆయన మరణించేంత వరకు కూడా ఏ అంశాల్లో ఆయన ప్రధాన ఘట్టాల్లో పాల్గొనడం జరిగింది అనేది మనం స్వయంగా అనుభూతి పొందే విధంగా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కనుక కొన్ని బొమ్మల్ని, అదేవిధంగా ఇక్కడ ఇన్ రైటింగ్లో కూడా కొన్ని ఏదైతే కాలాతీత చక్రంగా చెప్పుకోవచ్చు దీన్ని. మనం మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక ఆయన జీవిత చరిత్రలో ముఖ్యమైన భాగాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఒకవైపు నుంచి రైటింగ్లో ఈ విధంగా ఏదైతే ఆయన ముఖ్యమైన ఘట్టాల్లో పాల్గొన్నారో వాటిని వివరించే విధంగా ఇక్కడ ఇన్ రైటింగ్ అంటే చదువుకునే విధంగా ఇక్కడ రాశారు. సైమన్ కమిషన్ ఏ విధంగా అందులో ఆయన ఏ విధంగా అంబేద్కర్ ప్రత్యేక ఆహ్వానం అందడం, దానికి సంబంధించిన వివరాలు అందించారు. మరోవైపున మనం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే వీడియో రూపంలో కూడా దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే స్వయంగా వీడియో రూపంలో వాటిని చూసే విధంగా అంటే ఆయన జీవిత కాలగమనంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈ విధంగా మనం చూసుకునే విధంగా ఉంది. మరోవైపున మనం చూస్తే కనుక ఆడియోని కూడా వినే విధంగా అంటే ఇక్కడ మనం కేవలం వీడియోని చూడటమే కాదు, ఆ ఆడియోని వినాలంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఒక QR కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ విధంగా QR కోడ్ని ఏర్పాటు చేసి మనం దీన్ని స్కాన్ చేస్తే దానికి సంబంధించి ఆడియో గైడ్ కూడా అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ఆడియో ఉందనేది కూడా మనకు తెలియపరుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా జీవిత చరిత్రలోని అంశాలను ఏదైతే డాక్యుమెంట్స్ను అంటే ఆయన సమయంలో ఉన్న డాక్యుమెంట్స్ని సైతం గ్యాదర్ చేయడం జరిగింది. దానన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆయన వివిధ రూపాల్లో వివిధ ప్రదర్శనలు కావచ్చు, వివిధ ఆందోళన సందర్భంలో పాల్గొనడం కావచ్చు, అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం కావచ్చు, అదేవిధంగా సైమన్ కమిషన్ ముందు హాజరు కావడం కావచ్చు. ఈ విధంగా మొత్తం వీటన్నిటినీ కూడా మనం చూస్తే కనుక ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మరోవైపున మనం చూస్తే రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ప్రధానంగా అంటే అంటే రాజ్యాంగ రచన సందర్భంలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వారందరూ కలిసిన మైన బొమ్మను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆడియో గైడ్ని కూడా మనం అనుభూతి చెందాలంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ QR కోడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ విధంగా QR కోడ్ ఏర్పాటు చేసి మొబైల్ నుంచి ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే స్వయంగా ఆ ఆడియోని మనం అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ విధంగా అంటే ఆయన జీవిత చరిత్రలో అప్పట్లో ఆయన రాజ్యాంగ నిర్మాతగా, అదేవిధంగా ఒక ప్రముఖ ఆర్థికవేత్తగా, ప్రముఖ న్యాయ కోవిదుడిగా, విధంగా బహుకోవిదుడిగా ఆయన మనం కొలుస్తుంటాము. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాలకు కూడా ఆయన ఒక్క అణగారిన వర్గాలకి కాదు అన్ని వర్గాలకు కూడా ఆయన ఆరాధ్య దైవంగానే భావిస్తుంటాము. ఈ నేపథ్యంలోనే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. భారీ ఎత్తున అంటే 206 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే కనుక ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.